హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మమ్ ఫర్ ఆల్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఇంకొక మంచి బ్యూటిఫుల్ స్టోరీతో వచ్చేసాను. ఈ స్టోరీ నేను ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ పైనే అయి ఉంటుంది చదివి. రామకృష్ణ మఠంలో కొన్ని కథల పుస్తకాలు మా పెద్దవాడి కోసం కొన్నప్పుడు అందులో ఈ కథ నాకు చాలా నచ్చింది. నా పిల్లలు కూడా చాలా నచ్చిన కథ, ఇప్పటికీ గుర్తుంచుకున్న కథ. రైట్, దీనికి ఎక్కువ ఉపోద్ఘాతం ఇవ్వను, బికాస్ రెండు కథలు ఉన్నట్టు కొంచెం పెద్దది ఉంటుంది. బట్ యూ విల్ డెఫినెట్లీ లైక్ ఇట్ అ లాట్. ఇది అన్ని ఏజ్ గ్రూపులకి, ముఖ్యంగా చిన్నపిల్లలకి అనే కంటే 80-90 ఏళ్ళు ఉన్న వాళ్ళకు కూడా ఉపయోగపడే మంచి స్టోరీ. ఓకే, సో మగధ దేశంలో రాజుగారు చాలా కళలకి ప్రాణం ఇచ్చే వ్యక్తి. ఆయన దగ్గర ఆనందిని అనే ఒక నర్తకి ఉన్నారు. ఇది పూర్వకాలంలో. ఆవిడ ఆనందిని చాలా చక్కటి రూపం, చాలా అందంగా నృత్యం చేసేవారు. ఆవిడ ఆల్మోస్ట్ ఒక 20 ఏళ్ళుగా రాజనర్తకిగా ఉన్నారనమాట. ఆవిడ ప్రతి 10 రోజుల కన్నా రాజుగారి దగ్గర నుంచి ఒక పిలుపు వచ్చేది, అక్కడికి వెళ్ళి ఆవిడ నృత్యం చేస్తూ ఉండడం ఇలా జరిగేది. ఒకసారి సడన్గా 10 రోజులైంది, 20 రోజులైంది, తనకి రాజుగారి నుంచి నృత్యం చేయడానికి పిలుపు రాలేదు. ఈవిడికి అర్థం కాల ఏం జరుగుతుందా అని. ఆవిడ అర్థం కాక తన పరిచారికని పంపించారు. అమ్మ, ఏం జరుగుతుందో ఒకసారి వెళ్ళి చూసిరా, ఏంటి ఇన్ని రోజులు మనకు పిలుపు రాకపోవడం ఎప్పుడు జరగలేదు అని. పరిచారిక వెళ్ళింది. వెళ్ళేటప్పటికి అక్కడ రాజుగారి సభలో ఇంకొక 25 ఏళ్ళ అమ్మాయి, చాలా అందమైన చక్కటి పిల్ల నృత్యం చేస్తూ ఉంది. నర్తకి నాట్యం చేస్తూ ఉన్నారు. సో ఆవిడ నాట్యం చేస్తూ ఉంటే అందరూ చాలా హర్షధ్వానాలు చేస్తూ ఉన్నారు, చాలా మంచిగా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. ఇది చూసిన పరిచారక్కి అసలు గుండె జారిపోయినంత పని అయింది. పరిగెత్తుకుని ఆనందిని దగ్గరకు వచ్చి, అమ్మ ఏం జరుగుతుంది తల్లి, నాకేం అర్థం కావడం లేదు, మీ స్థానంలో ఇంకొక ఆవిడ వచ్చేసారు, ఆవిడ చాలా బాగుంది, చాలా మీకంటే కనీసం ఒక 15-20 ఏళ్ళు చిన్న ఆవిడ, చాలా చక్కగా నృత్యం చేస్తుంది, ఇంకా మీ పని అయిపోయినట్టే, కానీ రాజుగారు ఇలా ఎలా చేస్తారమ్మా అది ఇది అనుకుంటూ కొన్ని మామూలుగా అమ్మ ఇంకొక ఆవిడ నృత్యం చేస్తున్నారు అన్న వరకు వేరు, ఈ మసాలాలన్నీ ఇంకొంచెం మనకి బాధను పెంచేస్తాయి కదా. ఆవిడ చెప్పిన విధానానికి అప్పటికే చాలా రోజులుగా ఆవిడ ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు, పిలుపు వస్తుందని రాకపోవడం, ఇంకెవరో చేస్తున్నారని చెప్పడం ఈ అమ్మాయి అన్న మాటలు అన్నిటికీ కలిపి ఆవిడకి అప్పటి వరకు ఎక్స్పెక్టేషన్స్ లెడ్ టు డిసప్పాయింట్మెంట్, ఒక బాధ, ఆ బాధ కోపంగా కూడా మారిపోయింది. ఈ బాధ కోపం అన్నీ ఎక్కువైపోయి ఆవిడకి రాత్రి చలితో పెద్ద జ్వరం వచ్చేసింది. ఆ జ్వరం 3 రోజులైనా 4 రోజులైనా వారం రోజులైనా తగ్గలేదు. ఆ మనిషి ఏమన్నా తిన్నా వాంతులు అయిపోవడం, ఇట్లాగా మంచాన్ని పట్టింది. ఇదంతా చూసి ఆ అమ్మాయి పరిచారిక, ఈవిడికి చాలా ఆనందిని గారికి చాలా గౌరవం ఉంది ఆ రాజ్యంలో, రాజవైద్యుల వారి దగ్గరికి వెళ్ళి ఇలాగా అమ్మ బాగాలేదండి, కాస్త వచ్చి చూడండి అని కబురు పంపితే ఆయన వచ్చి ఆయన చేయి పట్టుకుని, ఈ రోజుల్లాగా ఎక్స్రేలు, ఎంఆర్ఐలు, స్కాన్లు అని రోజులు కాదు కదండి, కళ్ళు చూసి నాడు చూసి చెప్పేసేవాళ్ళు. ఆయనకి అర్థమవుతుంది ఈవిడికి వచ్చిందేమీ మానసికమైన వ్యాధి తప్ప శారీరకంగా ఇట్లాంటి ఇది లేదు అని. అంతా చూసి అర్థం చేసుకున్న ఆయన, అమ్మ నీకు ఎలాంటి వ్యాధి లక్షణాలు కనిపించడం లేదు, నీ మానసిక వ్యధకి నేను ఒక కథ చెబుతా, ఈ కథలో సారాంశాన్ని నువ్వు గ్రహించావంటే నీకు మందు దొరికినట్టే అంటారు. అనగానే ఆనందిని ఒక నవ్వు నవ్వి, స్వామి చెప్పండి అంటుంది. అన్నాక అప్పుడు ఆయన చెప్పడం మొదలెడతారు. ఒకానొక రోజు ఒక కాకి అనేక కాకులతో, బోళ్ళన్ని కాకులతో పాటు కలిసి దాని ఆహారం కోసం వెళ్తూ ఉంటే ఒక కసాయివాడి కొట్టు ముందు మాంసం వ్యర్థాలు కనపడితే అక్కడ దిగి ఇవన్నీ ఆ మాంసం ముక్కలు ఏరుకొని తింటూ ఉంటాయి. కాసేపు అయిన తర్వాత పొట్ట నిండినాక ఆ కాకులన్నీ వెళ్ళిపోతాయి. ఈ ఒక కాకి మాత్రం పొట్ట బాగా నిండినా కానీ అందులోంచి ఇంకా ఒక పెద్ద మాంసం ముక్కను కరుచుకొని ఎగరడం ప్రారంభించింది. నార్మల్గా మనుషులకే ఉంటాయి, అన్నీ ఉన్నా కానీ ఇంకా కావాలని ఆశ. కానీ ఈ కాకి కూడా కొంచెం మనిషి బుద్ధులు లాంటివి ఉన్నాయన్నమాట. దానికి పిల్లలు ఏదో గూట్లో ఉన్నారు, ఆటికి తీసుకెళ్ళాలి ఆహారం లాంటిది కూడా కాదు, కానీ ఆశ తట్టుకోలేక ఇంత మాంసం ముక్క పట్టుకొని ఎగరడం మొదలెడితే చిన్నది చితకదైతే అంత త్వరగా ఆకాశంలో కనపడేది కాదు. పుచ్చుకుని ఇంత పెద్ద మాంసం ముక్క అయ్యేటప్పటికి ఒక గద్దకి, ఆకాశంలో ఎగురుతున్న గద్దకి ముక్కున మాంసం ముక్కతో ఎగురుతున్న కాకి కనపడింది. ఆ
మాంసం ముక్క కోసం ఆ గద్ద దీన్ని తరవడం ప్రారంభిస్తుంది. ఇది ఒక్కసారి రియలైజ్ అయ్యి, అమ్మో ఇది నా మాంసం ముక్క కోసమే నన్ను ధనుతుందని అర్థమై దానికి దొరకకుండా ఉండడం కోసం విపరీతంగా ఎగిరి 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 దూరంగా పోతూ ఉంటుంది. పోయి 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 ఎంతకి అంటే ఆ రేస్ ఆగడం లేదు, ఇది చాలా దగ్గరకు వచ్చేసేలా ఉంది. ఇంకా దానికి ఓపిక తట్టుకోలేక ఆల్మోస్ట్ ఒళ్ళంతా చచ్చొచ్చేసి పైనుంచి పడిపోయి చచ్చిపోతానేమో అన్నంత స్టేట్లో ఉండగా ఆ ముక్కును నా మాంసం ముక్క వదిలేస్తుంది. ఇది వదలంగానే ఆ గద్ద దగ్గరకు వచ్చి ఆ మాంసం ముక్క ఆకాశంలోనే పట్టుకొని హ్యాపీగా ఎగురుకుని వెళ్ళిపోతుంది. ఈ కాకి బతుకు జీవుడా అనుకుంటూ దగ్గరలో ఉన్న చెట్టు మీద దిగింది. ఇంతవరకు కథ చెప్పిన తర్వాత ఆయన ఆ రాజవైద్యుడు అడిగారు, అమ్మాయి కథలో నీకు అర్థమైంది ఏంటని తల్లి అని అనగానే ఆనందిని అనింది, ఆ పిచ్చికాకి అదేదో ఎప్పుడో చేసేసి ఉంటే సుఖపడి ఉండేది, అయినా పొట్ట నిండి పూర్తిగా పొట్ట నిండాక దాని అత్యాస ఏంటో అని అనింది. అంటూ ఉండంగానే ఆవిడికి ఒకటి తన్ని తానే ఏదో అనుకున్నట్టుగా స్ట్రైక్ అయిందనమాట. ఒక నవ్వు నవ్వి, స్వామి మీరేం చెప్తున్నారో నాకు అర్థమైంది అని అనిందనమాట. సో ఆవిడ కథని ఈ కథని పక్కన పెడితే మీకేమర్థమైందో ఒకసారి ఆలోచించుకోండి. ఆ కాకి ముక్కులో మాంసం ముక్కులాగే మనం చాలా చాలా పట్టుకుని పరిగెడుతూ ఉంటాం. దట్ కెన్ బీ జెలస్. సమ్ పీపుల్ వాళ్ళు దే దెమ్సెల్స్ ఆర్ వెరీ వెరీ రిచ్, చాలా రిచ్గా ఉన్నవాళ్ళు కూడా ఒక మిడిల్ క్లాస్ వాడు ఒక కారు మార్చి ఇంకో పెద్ద కారు కొనుక్కుంటే వాడిని చూసి కూడా కుళ్ళు పడే వాళ్ళు ఉంటారు కొందరు. అలాగే చాలా అందంగా ఉన్న ఆవిడ ఇంకో అందంగా ఉన్న ఆవిడని చూసి కుళ్ళు పడే వ్యక్తి ఉండొచ్చు. లేదంటే ఈగో, చాలా సంఘంలో బోల్డ్ మంది గౌరవిస్తున్నారు, ప్రతి ఒక్కరికి మన గురించి తెలియాలని, వాడికి మనకు గౌరవం ఇవ్వాలని అదొక ఎక్స్పెక్టేషను. అవతల వాడు మనకు గౌరవం ఇవ్వకపోతే ఈ లోపల నుంచి ఏదో అయిపోతూ ఉండడం. సో ఈగో, జెలస్, యాంగర్, ఎక్స్పెక్టేషన్స్ ఇలాంటిది ఏదైనా కావచ్చు, అది మన ముక్కును పట్టుకొని ఎగురుతూ ఉన్నామనుకోండి, దట్ వెయిసెస్ డౌన్. అంతే కదండి, మన 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 జర్నీని అది టయర్సమ్గా చేసేస్తుంది. సో ఎప్పుడైతే అవి మనం వదిలేస్తామో ఆటోమేటిక్గా చాలా హ్యాపీగా ఫ్లై చేసుకుంటూ వెళ్ళగలుగుతాం. సో దిస్ ఈజ్ వాట్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ ఇస్. మీ ముక్కులో ఏ మాంసం ముక్క పట్టుకొని వెళ్తున్నారో ఒక్కసారి గమనించుకోండి. కొందరు పెద్దవాళ్ళ ఇళ్లలో 60 ఏళ్ళు 70 ఏళ్ళు 80 ఏళ్ళు వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ జీవితాన్ని గడిపేసిన తర్వాత పిల్లలు పెద్దోళ్ళు అయ్యి వాళ్ళకు 50 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చేసిన తర్వాత వాళ్ళ జీవితాన్ని వాళ్ళు నడుపుతుంటే ప్రధానంలో వేలు పెట్టాలని చూస్తుంటారు. ఆ వేలు పెట్టి వాళ్ళు మన మాట వినలేదని బాధపడిపోవడం, యాక్చువల్లీ దట్ ఈస్ యోర్ ఈగో మాంసం ముక్క దట్స్ వెయింగ్ యూ డౌన్. అది మనం గుర్తుంచుకోవాలి. ఇట్ కెన్ బి ఆఫీస్లో కొందరుకుంటారు అప్రిషియేట్ చేయడమే రాదు, అప్రిషియేట్ చేయలేదు కదా అని ఆ కోపం పెట్టుకుంటే యాక్చువల్లీ దట్ బాదర్స్ మోర్. అంటే ఇవన్నీ కూడా ఈ ఈగో, జెలస్, యాంగర్, ఎక్స్పెక్టేషన్స్ ఎప్పుడు కూడా మనకి నష్టం కలిగించేవి కానీ అవతల వాళ్ళకి కాదు. ఇలాంటివి ఎన్నో అయి ఉండొచ్చు, ఆ మాంసం ముక్క ఏదన్నా అయి ఉండొచ్చు. సో ప్లీజ్ చెక్ యువర్ సెల్ఫ్, వాట్ ఈస్ దట్ వెయింగ్ యూ డౌన్. అది ఏదన్నా ఉండుంటే వదిలేసి హాయిగా fly high and high and high. Thank you so much. Hope you have liked the story. Today I'm enabling the comments. If you have anything to say about the story, please do comment. Thank you.